Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. భాగముగా యెషయా గ్రంథము 39వ అధ్యాయమును మనం చూసినట్లయితే, ప్రియమైన వారలారా, ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరోత్కల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, బబులోను రాజు బలదాను కుమారుడైనటువంటి ఆయన హిజ్కియా రోగి అయి బాగుపడుచు వచ్చినప్పుడు ఆయనంట కానుకలు పత్రికలు మరి పంచుతూ వచ్చున్నాడంట, పిల్లలు పంపుతూ వచ్చాడంట. నిజంగా మన అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ బబులోను రాజు అన్యజనుడుగా ఉండి మరి హిజ్కియా జీవితంలో ఎన్నో రకాలుగా భయానికి ఆందోళనకు గురి చేసి రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని హిజ్కియా విశ్వాసాన్ని బలహీనపరిచినటువంటి వ్యక్తి. వాస్తవికంగా హిజ్కియాకున్న విశ్వాసం కూడా బలహీనపడిపోయాడు బబులోను రాజు యొక్క మాటలకి. అట్లాంటి పరిస్థితుల్లో ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా హిజ్కియాతో మాట్లాడించి ధైర్యపరిచి దేవాతి దేవుడు హిజ్కియా పట్ల కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. తనకు వచ్చినటువంటి ఆ యుద్ధ సంబంధమైనటువంటి ఆ పోరాటంలో తనకు తోడుగా నిలిచి తన ధైర్యపరిచి తన రాజ్యాన్ని ఏమాత్రము కూడా ఇతరులు వచ్చి ఆక్రమించుకొని తన రాజ్యాన్ని శత్రువులు వచ్చి స్వాధీనపరచుకోకుండా దేవుడు అడ్డుపడి దేవుడు కాచి కాపాడుతూ వచ్చాడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ శత్రువు యొక్క సంహరించే ఆ స్థితి నుంచి కాపాడింది మాత్రమే కాకుండా హిజ్కియా వ్యక్తిగత జీవితంలో కూడా మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఆ రోగాన్ని కూడా మరి దేవుడు స్వస్థపరిచాడు. ఈ కార్యాలన్నీ బబులోను రాజు చూస్తూ వచ్చినప్పుడు మెరోదక్షల్దాన్ అనేటువంటి ఆయన చూస్తూ వచ్చినప్పుడు వారు ఆ సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపారంటండి. అంటే ఎవరైతే మన యొక్క కీడు కోరారో వారే, ఎవరైతే మన నాశనాన్ని కోరుకుంటూ వచ్చారో, ఎవరైతే మనకి సమస్యగా తయారయ్యారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వారు మనకు కానుక పంపిస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. అది జరుగుతుందా ఎక్కడైనా లోకంలో? కానీ మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరైతే మనకు కీడు తల పెట్టాలనుకున్నారో, ఎవరైతే మనల్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనకు సమస్యగా తయారవుతారో అలాంటి వారి ద్వారానే తిరిగి మరలా దేవుడు మనల్ని గణపరచడం ప్రారంభిస్తాడు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన పక్షానుండి మనం నీతిగా యథార్థంగా జీవిస్తూ వచ్చినట్లయితే తప్పక మన పక్షానుండి కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మనం ఈ లోకములో మానవ రీతిగా అయితే ఇది అసాధ్యం. ఒక వ్యక్తి మనకు శత్రువుగా తయారైనప్పుడు, మనకు విరోధంగా లేచినప్పుడు, మనల్ని నాశనం చేయటానికి, మన యొక్క జీవితాన్ని అంతరింపజేయటానికి పూనుకున్న వ్యక్తే, మనకు కీడు కల్పించాలని అనుకున్నటువంటి వ్యక్తులు తిరిగి మనం మేలు కోరే విధంగా మనకు వచ్చి కానుకలు ఇవ్వరు కదా. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, దేవుడు హిజ్కియా పక్షా నుండి తన యొక్క రాజ్యం విషయంలోనూ, తనకు వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లోనూ తనకు తోడుగా ఉండి తను స్వస్థపరిచి తన రాజ్యము చుట్టూ దేవాతి దేవుడు తన కంచెను వేసి కాపాడి భద్రపరిచిన విధానాన్ని చూస్తూ వచ్చినప్పుడు శత్రువు సహా వచ్చి పత్రికలను కానుకను అతని వద్దకు పంపారు. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి
రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించను. ఈయన చూడండి, ఎప్పుడైతే వాళ్ళు కానుకలు తీసుకుని ఎనొచ్చారో హిజ్కియా గారు ఏం చేశాడంటే లోపలికి రప్పించి ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువుల్లో ఏది మరుగు చేయకుండా పదార్థాలు, వెండి బంగారాలు, గంధవర్గాలు, పరిమళ తైలం, ఆయుధశాల, ఆయుధాలు ఎన్నున్నాయి మొత్తం అంతా కూడా సమస్తం కూడా చూపిస్తూ వచ్చాడు. చూడండి, ఈ రీతిగా తను ఎప్పుడైతే సమస్తమును చూపిస్తూ వచ్చుంటున్నాడో పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా, హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంట వారేమేమి చూచిరని అతడు అడగగా, హిజ్కియా నా పదార్థముల్లో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లన్ను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. రాబో దినముల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమండి, మన జీవితంలో మన పట్ల కీడు చేసి మనకి అన్ని రకాలుగా నాశనకరమైన స్థితిని కలగజేసి మనల్ని ఇబ్బంది పెట్టి మన కష్టాల్లో మనకు తోడుగా నిలవకుండా మనల్ని అన్ని రకాలుగా బాధకు గురి చేసిన వ్యక్తులు ఒక కానుక తీసుకొని వచ్చి రాగానే ఇసుకే ఏం చేయాలి, అయ్యా మీ కానుకలు మాకు వద్దయ్యా, మీరు మీ యొక్క సహాయం కూడా మాకేం అవసరం లేదు, మాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పి వారిని ప్రేమపూర్వకంగా మాట్లాడి పంపించాల్సినటువంటి హిజ్కియా ఎప్పుడైతే వారు కానుకలు తీసుకొని వచ్చేసారో ఏం చేశాడో తెలుసా అండి, ఈ రాజ్యం అంతా తిప్పేసి తన దగ్గర ఉన్నటువంటి సమస్త వస్తువులు ఏది మరుగు చేయలేదంటే అన్నీ చూపించాడంట. ఎందుకంత అవసరం? అన్ని పదార్థాలు అన్నీ తీసుకెళ్ళి కొట్లు, వెండి బంగారాలు, గంధవర్గాలు, పరిమళ తైలం, ఆయుధాలు ఎన్నున్నాయి సమస్తం తీసుకెళ్ళి చూపించాడంట. చూడండి, అట్లా చూపించవచ్చా? ఎందుకు చూపించావు నువ్వు అట్లా? అప్పుడు యెషయా ప్రవక్త వచ్చి అడుగుతూ వచ్చాడు, హిజ్కియా ఎందుకు ఇలా ఏం చూపించావు, వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని మొత్తం తీసుకెళ్ళి అన్నీ చూపించుకుంటా వచ్చావు ఎందుకు? కనుక నువ్వు ఇలా చూపించావు కదా, నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? రానైన దినాల్లో నువ్వేవైతే చూపించావో వాటిలో ఒక్కటి కూడా నీ రాజ్యంలో ఉండదని చెప్పేసాడు దేవుడు. దీనిని బట్టి మనకేం అర్థమవుతుంది? మన వ్యక్తిగత జీవితంలో మనకి కీడు కల్పించేవారు, మన నాశనాన్ని కోరేవారు, శత్రువు సాతాను చేతుల్లో వాడబడుతున్న వ్యక్తులను మనం వారు కానుకలు మన ఎద్దకు తీసుకొని వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి ఏం మాట్లాడాలో అది మాట్లాడేసి వారిని ప్రేమపూర్వకంగా దేవుని గొప్పతనాన్ని వర్ణించి, నా దేవుడు నా పట్ల ఇన్ని కార్యాలు చేశాడు, నా రాజ్యాన్ని నన్ను ఇంతవరకు సురక్షితంగా ఉంచాడు, మరణకరమైన రోగంలోంచి పడకలోంచి దేవుడు నన్ను లేవనెత్తి నాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పి దేవుని గొప్పతనాన్ని వర్ణించి, మీరు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంచండి, మీరు ఆ దినాల్లో మరి నా విశ్వాసాన్ని నా నమ్మకాన్ని కూడా మీరు కించపరిచే విధంగా మీరు ఎన్నో రకాలుగా నన్ను సందేహాత్మకంగా నాతో మాట్లాడి ఉన్నారు, కనుక మీరు దేవుని గొప్పతనాన్ని తెలుసుకోండి అని దేవుని గురించి 4 మాటలు చెప్పి చక్కగా దేవుని యందు విశ్వాసాన్ని వారికి తెలియపరచాల్సిన వ్యక్తి ఆ దేవుని గురించి ఏ ఒక్క మాట కూడా చెప్పకుండా రాజ్యంలో ఉన్న మొత్తం చూపించడం ఏంటండి? అంటే హిజ్కియా మనసులో ఇంకా
లోక సంబంధమైన వాటి విషయాల్లో ఆ ఆశ పోలేదు. ఈరోజు మనందరి జీవితాల్లో నీవేదైతే కలిగి ఉన్నావో ఆ కలిగిన దాన్ని ఇతరులకు మనం చూపించాల్సిన అవసరం లేదు, ఇతరులకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో, దేవుడు మనకు ఏదైతే ఇచ్చున్నాడో ఆ ఇచ్చిన దేవుణ్ణి కనపరచడం మనకు చాలా ముఖ్యం. ఇప్పుడు చూడండి, ఆయుధశాలలో ఏమున్నాయి? సుగంధ ద్రవ్యాలు ఎన్నున్నాయి, వెండి బంగారాలు ఎన్నున్నాయి, మొత్తం ఏది లేకుండా. అంటే ఏంటి, ఏమనుకున్నాడు? నా దగ్గర చూడు ఎంత ఇది ఉందో చూపిద్దామని చెప్పి అప్పటిదాకా శత్రువుగా ఉండి నీకు ఇబ్బందికరమైన పరిస్థితి కలగజేసిన వ్యక్తికి ఇవన్నీ చూపించటం ఏంటి? అందుకే చెప్పాడు, రాబో దినాల్లో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తం నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంత బబులోను పట్టణానికి ఎత్తుకొని పోతారని దేవుడు నీతో చెప్పమన్నాడని చెప్పాడు. సరిపోలేదు, ఇక మొత్తం పోయినట్టేగా. ఇప్పుడు దాకా పితరుల కాలం నుంచి మొత్తం సమకూర్చుకున్నదంతా, సంపాదించుకున్నదంతా, ఇక నుంచి నీకు ఏది ఉండదని చెప్పేసేసాడు. నీ జీవితంలో మొత్తం కోల్పోతావని చెప్పేశాడు. గమనించండి ప్రియులారా, ఇది మనకు ఒక గుణపాఠం. ఈ దినములలో మన జీవితాల్లో కూడా మనం ఏదైతే కలిగి ఉన్నామో ఆ కలిగిన దాన్ని బట్టి అతిశయించడం మానేద్దాం. దేవుణ్ణి మర్చిపోయి దేవుని పాదాల చెంత మనం నమ్మకస్తులముగా తగ్గింపు జీవితం కలిగి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాల్సిందే. కానీ మిగిలినటువంటి ఇంక వేటిని బట్టి కూడా మనం అతిశయించడానికి వీల్లేదు. ఈ లోకంలో ఒకసారి మనం దేవుణ్ణి వెలిగించబడి దేవుని చేత రక్షించబడి దేవుని యందు విశ్వాసంలోకి మనం వచ్చిన తర్వాత ఈ లోకములో కలిగి ఉన్న సమస్తము కూడా దేవుడు మనకి ఇచ్చినవే. కనుక దేవుడిచ్చిన వాటిని బట్టి ఆనందిస్తూ దేవుణ్ణి ఘనపరచాల్సిన బాధ్యత, దేవుని నామాన్ని ఉన్నతంగా సాక్షార్థమై నిలవబెట్టాల్సిన బాధ్యత దేవుడు మన మీద ఉంచుతూ వచ్చాడు. దీనిని మనం విస్మరించి దేవుడిచ్చిన దాన్ని బట్టి అతిశయించి దానిని ఇతరులకు మనం తెలియపరిచే విధంగా మనం ఎప్పుడు ఉండకూడదు. అందుకే కొంతమంది అన్ని విషయాలు కూడా బయట చెప్పరు. మీరు అన్ని జనులు చూడండి, సామాన్యంగా మనకు ఏదైతే కలిగి ఉన్నాయో వాటన్నిటిని చెప్పుకోవటం వల్ల మనకు వచ్చేది ఏముంది అని, పైగా మనకి ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అని చెప్పుకుంటే చివరికి లోకానుసారంగా మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయని గ్రహించినటువంటి అన్ని జనులు కొంతమంది జాగ్రత్త పడతా ఉంటారు. చెప్పరు విషయాలు బయటికి, చెప్పాల్సిన అవసరం లేదు మనకి. దేవుని గొప్పతనం, అవును దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుని ప్రజల మధ్య సాక్ష్యం చెప్పాలి. లోకంలో శత్రువు ఎదుట పోయి మనల్ని మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చేస్తుంటున్నాడు? దేవుడు నాకు సర్వం ఇచ్చున్నాడయ్యా, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడయ్యా, దేవుడు నా జీవితంలో సమస్తమును నన్ను ఇచ్చి ఉన్నాడు, నన్ను బలపరుస్తూ వచ్చి ఒక్క మాట చెప్పాడా? మొట్టమొదట అసలు వాళ్ళు అక్కడికి వచ్చింది ఎందుకు? నీకు రోగి అయినప్పుడు నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంపొందింపజేసి నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేశాడయ్యా అని నువ్వు సాక్ష్యం చెప్తావేమో అని తెలుసుకొని వెళ్దామని వాళ్ళు వచ్చి వాళ్ళు కానుక తీసుకొని వాళ్ళు వస్తే ఈయనకు అనుభవం చూడండి ఎంత మార్పు చెందుతూ వచ్చిందో. అందుకనే ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ వచ్చినప్పుడు, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఎంత భయంకరమైన శాపగ్రస్తమైన స్థితి. నీ గర్భమందు పుట్టినటువంటి సంతానాన్ని కూడా బబులోను రాజు తీసుకెళ్ళిపోయి భవిష్యత్తులో ఏం చేస్తాడంటండి? నపుంసకులను చేసేస్తాడంట. ఎంత భయంకరమైన శాపం తెచ్చుకున్నాడు హిజ్కియా. ఇంతటి ఆశీర్వాదాన్ని అనుభవించిన హిజ్కియా జీవితంలోకి ఇంత భయంకరమైన శాపగ్రస్తమైన స్థితి రావటం ఏంటి? చూడండి, ఇప్పుడున్న ఆస్తి మొత్తం పితరుల కాడిని సంపాదించింది మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. పైగా ఇప్పుడు పిల్లలు కుమారులు కూడా అక్కడికి తీసుకెళ్ళబడి వారు నపుంసకులుగా చేయబడుతున్నారని రాయబడుతూ వచ్చింది. చూడండి,
భయానకమైన పరిస్థితి అండి. అందుకు హిజ్కియా, నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినముల్లో సమాధాన సత్యములు కలుగునుగాక అని యెషయాతో అనెను. చూడండి, నాకు మేలే ఇది, నాకు సమాధానము సత్యమును గ్రహించే మనసు నాకు రావటం నాకు మంచిదే అన్నాడు. ఎందుకంటే సత్యాన్ని మనం గ్రహించకపోతే, సమాధానకరమైన మనసు మనలో లేకపోతే లోకంలో దేవుడు మనల్ని మెచ్చుకోడు. దేవునితో ఎప్పుడు సమాధానాన్ని కోల్పోకూడదు. దేవుని కొరకు సత్యము కలిగి బ్రతకటానికి నువ్వు ఎప్పుడైతే సందేహిస్తావో, సత్యము కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడకుండా ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితాన్ని పరీక్షించడం ప్రారంభిస్తాడు. నీవు దేవునితో సమాధానం కలిగి సత్యము కొరకు ఖచ్చితంగా నిలిచి ఉండి దేవుడిని నువ్వు ఎత్తిపట్టుకొని దేవుని నామ ఘనత కొరకు నువ్వు నిలిచినప్పుడు నీకేది తక్కువ కాకుండా దేవుడు నీకు అన్నీ సమకూర్చి పెడతాడు. అదే నువ్వు ఆ సత్యాన్ని మరుగు చేసి ఆ దేవుని నామాన్ని ఉన్నతంగా హెచ్చించి ఘనపరచుటలో, సాక్షార్థమై నువ్వు జీవించే విషయంలో, దేవుడు నీకు చేసిన మేళ్లను గురించి ఇతరులకు తెలియపరిచే విషయంలో నువ్వు సిగ్గుపడతా, నీకు కలిగిన వారిని బట్టి నువ్వు అతిశయించడం ప్రారంభించి దేవుడిని గణపరచడం మానేసావనుకోండి, అప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే సత్యమును మన జీవితంలో తెలుసుకునేటట్లుగా మనలో ఆ సమాధానకరమైన స్థితిని, ఆ సత్య సమాధానమును మనం కలిగి ఉండే విధంగా దేవుడు మన జీవితంలోకి వాటన్నిటిని అనుమతింపజేయటం జరుగుతూ వస్తుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్తుంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్పెవరు తండ్రి వద్దకి ప్రవేశించలేరు. కనుక ప్రభు ఏమై ఉన్నాడంటే సత్య సంబంధి. ఆయన సత్యమును స్థాపించడానికి ఈ లోకానికి వచ్చున్నాడు. నీలో ఆ సత్యాన్ని స్థాపించాలని కోరుకుంటున్నాడు. నీవు ఆ సత్యమునకు ప్రతినిధిగా బ్రతకాలనే దేవుని ఉద్దేశం. నువ్వు అబద్ధీకుడుగాను, మోసగాళ్ళుగాను, లేకపోతే దేవుని నామానికి అవమానకరంగా నడుచుకునే వ్యక్తులుగాను మనం ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నీ జీవితాన్ని ప్రత్యేకంగా ఏరికోరి లోకం నుంచి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పరచుకున్నాడు. అన్ని జనుల మధ్య నువ్వు ఒక సాక్షార్థమై బ్రతకాలనే దేవుని ఉద్దేశం. అందుకే భూదిగంతముల వరకు నేను మిమ్మల్ని సాక్షిగా ఉంచుదనని రాయబడుతూ వచ్చింది. నువ్వు సాక్షిగా బ్రతకాల్సిందే. నువ్వు సత్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి. సత్య సంబంధమైన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. సత్యము కొరకు నువ్వు నిలబడాలి. నీవు నిలిచి ఉండి ఇతరులకు ఆ సత్యాన్ని తెలియపరచాలి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తాం. ప్రియమైన వాళ్ళరా, అయితే ఇక్కడ మనకి ఎందుకు మనం సత్యం కొరకు నిలబడలేకపోతుంటున్నాం? దేవుని మహిమ నిమిత్తమై మనం ఎందుకు నిలబడలేకపోతుంటున్నాం? కారణం ఏంటంటే లోకం మీద మనకున్న ప్రేమ. ఈ లోక సంబంధమైనటువంటి ఘనత, పేరు ప్రఖ్యాతలు, అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని సదుపాయాల కొరకు వెంపర్లాడుతున్నామే కానీ నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడు, నేను ఆయన మహిమ నిమిత్తం జీవించాలి, దేవా ఈ లోకంలో నువ్వు నాకు అన్నీ ఇచ్చావయ్యా, ఆరోగ్యాన్ని ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, సంపదలు ఇచ్చావు, అన్నీ నువ్వు నాకు ఇచ్చినాయే కదా. కనుక వాటిని బట్టి నేను ఏమాత్రం అతిశయించకుండా, దేవా నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, నీ నామాన్ని ఎత్తిపట్టుకుంటాను, ప్రజల మధ్యలో నీ నామానికి ఘనత తెచ్చే విధంగా నేను సాక్షిగా బ్రతుకుతాను, నా జీవితంలో నువ్వేం చేసావో వాటన్నిటిని ఇతరులకు తెలియపరుస్తాను అనే విధంగా నిలవబడటమే సత్యం. నీవెప్పుడైతే దాన్ని మరుగు చేసి ఆ సత్యసాక్షిగా నువ్వు ఉండకుండా దేవుని నామాన్ని బట్టి నువ్వు ఈ దినాల్లో నీవు ఈ రోజున అనుభవిస్తున్న ప్రతిదీ దేవుని వల్లనే నీ జీవితంలో జరిగిందని దేవుని నామాన్ని ఎత్తిపట్టుకోవడానికి నువ్వు సిగ్గుపడతా దాన్ని నువ్వు పక్కన పెట్టేసేసి నీకు ఇచ్చిన వాటిని లోకానికి చూపించడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, అది దేవునికి ఇష్టం లేదు, అది దేవుడు మెచ్చుకోవట్లేదు. ఈ లోకంలో మనం కలిగి ఉన్నది ఏదైనా అది దేవుని వలనే కలిగినది అనే మాట నీ నోట ఎప్పుడు రావాలి. నీ జీవితంలో నువ్వేది ఆశీర్వాదకరంగా చేయబడ్డావో అది దేవుడు నాకు ఇచ్చినదే అనేటువంటి అనుభవం నీ జీవితంలో ప్రతి అనుభవము కూడా దేవుని ద్వారా నాకు కలుగుతూ వచ్చింది. దేవుడే నాకు
హిజ్కియాలాగా మనం ప్రవర్తించకుండా ప్రభు పాదాల చెంతకు వచ్చి, దేవా నేను కూడా అట్లా ఉంటున్నానేమో, నన్ను క్షమించండి అయ్యా అని దేవుణ్ణి అడిగి, నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానని చెప్పు. దేవుణ్ణి జీవితంలో ఏది కొదవ చేయకుండా అన్నిటినీ సమృద్ధిగా ఇస్తాడు తప్ప నీ వద్ద నుండి ఏది తీసివేయడు. కనుక ప్రభు పాదాల చెంతకు వచ్చి, దేవా నా యొద్ద నుండి ఏది తీసివేయొద్దయ్యా, నాకు అన్నీ కూడా సమకూర్చమని దేవుణ్ణి అడిగితే దేవునికి సహాయం చేస్తాడు. మోకరించండి. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాం.